హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇంకో 2 డేస్లలో కల్కి 2898 AD అయితే రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్ అవుతున్న ఈ సమయంలో నిన్న జరిగిన ఒక చిన్న చిట్ చాట్లో అందరూ అటు దీపికా పదుకున్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, అలాగే ప్రియాంక దత్ అండ్ స్వప్న దత్, అలాగే ప్రభాస్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా సినిమాకి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ ఫ్యాన్స్కి అమితాబ్ బచ్చన్ సారీ చెప్పారు. ఎందుకంటే చాలా ఫైట్ సీన్స్ ఉన్నాయి నాకు ప్రభాస్కి, సో అఫెండ్ అవ్వకండి అని చెప్పేసి ఆయన సారీ చెప్పడం జరిగింది. అలాగే కమల్ హాసన్తోని ఫస్ట్ డే షూట్ ఎలా ఉంది ఏంటనేది అటు దీపికా పదుకొన్కి నాగశ్విన్ కాల్ చేసి మరి చెప్పడం, ఇలా ఇవన్నీ చిట్ చాట్ నడుస్తున్న టైంలో అప్పుడు ప్రభాస్ మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ముందు మూవీస్లలో చాలా మట్టుకి కామెడీగా, రాజసంగా అండ్ అలాగే సీరియస్ యాక్షన్ ఒక ఛత్రపతిలో అండ్ బుజ్జిగాడు మూవీలో అటు కామెడీ ఇటు యాక్షన్ రెండూ ఉంటాయి. అయితే బౌంటీ హ్యాకర్ లాగా ప్రజెంట్ ఈ సినిమాలో ఉంటారు. ఆయనకు వచ్చిన బిగ్గెస్ట్ బౌంటీ ఏంటంటే దీపికా పదుకొన్కి సంబంధించి తన కడుపులో ఉన్న బేబీని తీసుకొని రావాలి, లేకపోతే దీపికా పదుకొన్ని తీసుకొని రావాలి అని చెప్పేసి అది బిగ్గెస్ట్ బౌంటీ అని చెప్పేసి మనకు క్లియర్గా అందులో తెలిసిపోతుంది. సో మొత్తంగా చూసుకుంటే ఆయన ఏం చెప్పారంటే, నా కెరియర్లోనే బాహుబలి తర్వాత ఇది ది బిగ్గెస్ట్, నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. అటు నెగిటివ్ షేడ్స్ ఇటు పాజిటివ్ షేడ్స్ రెండు మిక్సే ఉన్నాయి. నేను ఇంత నెగిటివ్ షేడ్ ఎప్పుడూ చేయలేదు అండ్ నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను అని చెప్పేసి అయితే ప్రభాస్ చెప్పడం జరిగింది. సో ఆయన కెరియర్లోనే చాలా మూవీస్ చేసినప్పటికీ కూడా బాహుబలి తర్వాత ఒక హై రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఆయనకు పెరిగిపోయిందని చెప్పొచ్చు. మరి ప్రజెంట్ అటు పాన్ ఇండియా వరల్డ్ లెవెల్లో రిలీజ్ కాబోతున్న కల్కి 2898 ADకి సంబంధించి ఈ నెల 27వ తారీఖున ఆల్మోస్ట్ టికెట్స్ 2 days బ్యాక్, అంటే నిన్న మనకి టికెట్స్ ఓపెన్ చేశారు. నిన్న టికెట్స్ మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు టికెట్స్ ఆల్మోస్ట్ 3-4 లైన్స్ మిగిలినాయి మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు. సో దాని తర్వాత చాలామందికి ఈవినింగ్ ఓపెన్ చేసాకంటే కొన్ని సినిమాస్లలో హౌస్ఫుల్ అని చూపించేసింది. మొత్తం చూసుకుంటే అసలు 2 daysలోనే మొత్తం కొన్ని ఏరియాస్లలో ఇప్పటికీ కూడా ఈవెన్ PVR, ఐనాక్స్ అండ్ అలాగే AAA ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాటిలో అండ్ అలాగే అటు ఆంధ్రాలో ఉన్న వాటిలో మొత్తం చాలా వాటిలలో టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంత క్రేజ్ ఉన్న ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే జస్ట్ ఇంకో 2 days వెయిట్ చేస్తే మన ఎగ్జైట్మెంట్కి అనేది ఒక చెక్ అయితే పడుతుంది అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు, మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.